వినయ్ గారు, మీరు చాలా వరకు వీడియోస్ కూడా ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా సేవ్ చేసుకున్నామనేసి చెప్తున్నారు. మరి అరవ శ్రీధర్ గారిని బ్లాక్మెయిల్ చేయడానికా, లేకపోతే ఆయన నుంచి మీరు ఏదైతే ఆయన నుంచి మీకు బలవంతంగా ఆయన మిమ్మల్ని మభ్యపెట్టి లోబర్చుకొని ఇలా చేశారా? ఏ విధమైనటువంటి ఆయన దగ్గర నుంచి మీరు ఎప్పుడు బెనిఫిట్స్ పొందలేదా? ఏ ఒక్క బెనిఫిట్ పొందలేదండి. మీనా గారు కూడా నాకు అవసరం లేదు కూడా. ఓకే, సేఫ్టీ కోసం మీరు పెట్టుకున్నటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, వీడియోలు అయితేనే, ఫోటోలు అయితేనే, వాటి అన్నింటినీ ఇప్పుడు బ్లాక్మెయిల్ కోసం వాడుతున్నారా? బ్లాక్మెయిల్ కోసం కాదండి, మీడియా ముందు పెట్టాలని వాడాను. ఓకే, ఇంకా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? వీడియో రూపంలో మోసం చేసిండు, జనసేన ఎమ్మెల్యే మోసం చేసిండు అంటే పోలీసులు నమ్మరు, జనాలు కూడా నమ్మరు. వినయ్ గారు, ఈ ప్రూఫ్స్తో వాళ్ళు నమ్ముతారనే భావన మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లీగల్గా వెళ్తే ఎవ్రీథింగ్ తేలుతుందండి. అవి ఫేకా, రియలా, నిజంగా జరిగినాయా, జరగలేదా, అసలు శ్రీధర్కి నాకు మధ్య ఏం నడిచింది అనేది లీగల్గా వెళ్తే ఎవ్రీథింగ్ విల్ బి ప్రూవ్డ్.